వెల్కమ్ టు జీకే మధు సార్ ఆన్లైన్ క్లాసెస్. ఏప్రిల్ 15కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మన వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరన్నా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే ప్లే స్టోర్లోకి వెళ్ళి జీకే మధు సార్ ఆన్లైన్ క్లాస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో జీకే కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన 2 కోర్సులు కూడా అవైలబుల్ ఉన్నాయి. 6 months వ్యాలిడిటీతో ఉంటుంది. మన వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని లైక్ చేయట్లేదు. ప్రతి వీడియోలో కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. లైక్ చేయండి, కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. మరి దానికి ఆలోచిస్తున్నారు, ఒకసారి డిసైడ్ చేయండి, మీరే డిసైడ్ చేసుకోండి. ఓకేనా? సరే, వదిలేయండి, మీ ఇష్టం. కానీ ఏప్రిల్ 15కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్. దానిలో భాగంగా ఫస్ట్ టాపిక్ వచ్చి నోబెల్ అవార్డు గ్రహీత మారియో వర్గస్ లోసా ఒక పెరు దేశానికి చెందిన రచయిత. పెరు అనే కంట్రీ, సౌత్ అమెరికాలో ఒక కంట్రీ పెరు. ఆ పెరు దేశ రచయిత మారియో వర్గస్ లోసా అనే వ్యక్తి రీసెంట్గా మరణించడం జరిగింది. ఆయన రీసెంట్గా మరణించాడు ఏప్రిల్ 14, 2025 ఏప్రిల్ 14వ తారీఖున, ఏప్రిల్ 14న మరణించడం జరిగింది. ఏ దేశ రచయిత? పెరు కంట్రీ రచయిత. ఆయన పేరు. మరి ఈయనకు నోబెల్ అవార్డు వచ్చిందనం. నోబెల్ అవార్డు 2010లో వచ్చింది. 2010లో నోబెల్ అవార్డు వచ్చింది ఈయనకు. ఆ 2010లో నోబెల్ అవార్డు అనేది ఏ సబ్జెక్ట్లో వచ్చిందంటే లిటరేచర్, సాహిత్యంలో ఈయనకు నోబెల్ అవార్డు రావడం జరిగింది. 2010లో నోబెల్ అవార్డు వచ్చింది, సాహిత్యంలో రావడం జరిగింది. ఈయన నవల రచయిత, వ్యాసకర్త, జర్నలిస్ట్. ఎవరు? మారియో వర్గస్ లోసా అనే వ్యక్తి ఏప్రిల్ 14న మరణించాడన్న. ఫస్ట్ ఆయన మరణించిన డేటు, ఆయన పేరు, ఏ దేశం, ఏ ఇయర్లో నోబెల్ అవార్డు వచ్చింది, ఏ సబ్జెక్టులో నోబెల్ అవార్డు వచ్చింది అనేది. ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు అంటే ఏది? నోబెల్ అవార్డు. ప్రపంచంలో అత్యున్నతమైన అవార్డు నోబెల్ అవార్డు. నోబెల్ అవార్డును స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1901లో నోబెల్ అవార్డు స్టార్ట్ చేశారు. ఈ నోబెల్ అవార్డు 1901లో స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని సబ్జెక్టులో ఇచ్చేవారు? 5 సబ్జెక్టులో ఇచ్చేవారు. ప్రజెంట్ 6 సబ్జెక్టులు అది ఎకనామిక్స్ని యాడ్ చేయడం జరిగింది. 1969లో ఎకనామిక్స్ని యాడ్ చేయడం జరిగింది. ఆ ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు వచ్చిన ఫస్ట్ పర్సన్ ఎవరంటే రాగ్నార్ ఫ్రిష్ అనే వ్యక్తి. రాగ్నార్ ఫ్రిష్కి ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు ఫస్ట్ వచ్చింది 1969లో. ఆ రాగ్నార్ ఫ్రిష్ 1933, 1933లో ఎకనామిక్స్ను మైక్రో మ్యాక్రో ఎకానమీగా డివైడ్ చేయడం జరిగింది. ఎకనామిక్స్ను సూక్ష్మ స్థూల అర్థశాస్త్రం విభజించిన వ్యక్తి ఎవరంటే రాగ్నార్ ఫ్రిష్. ఎప్పుడంటే 1933. మరి నోబెల్ అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసు, ఎన్ని సబ్జెక్టులు స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎన్ని సబ్జెక్టులు తెలుసు, అది ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలుసు. ఆ ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు ఎవరికి ఇచ్చారో మనకు తెలుసు. ఈ నోబెల్ అవార్డును ప్రదానం చేసేది ప్రతి ఇయర్ ఎప్పుడు ఇస్తారంటే డిసెంబర్ 10వ తారీఖున ఇస్తారు. ఆ డిసెంబర్ 10 అనేది ఆల్ఫ్రెడ్ బెర్నాడ్ యొక్క వర్ధంతి. మరి ఈ నోబెల్ అవార్డు వచ్చిన ఇండియన్స్ ఎంతమంది ఉన్నారంటే ఒక 5 ఇండియన్స్ ఉన్నారు. నోబెల్ అవార్డు వచ్చిన ఇండియన్స్ 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చింది, లిటరేచర్లో వచ్చింది. 1930లో సివి రామన్కి వచ్చింది, ఫిజిక్స్లో వచ్చింది. 1979లో మదర్ తెరిసాకు వచ్చింది, పీస్. 1998 అమర్త్య సేన్కు అర్థశాస్త్రంలో వచ్చింది. 2014లో కైలాస్ సత్యార్థి ఏ సబ్జెక్ట్ అంటే పీస్, శాంతిలో కైలాస్ సత్యార్థి. ఈ 5గురికి నోబెల్ అవార్డు వచ్చిన ఇండియన్స్. ఈ 5గురు కూడా నోబెల్ అవార్డు వచ్చిన ఇండియన్స్. మరి నోబెల్ అవార్డు వచ్చిన భారత సంతతికి చెందిన వాళ్ళు కూడా ఒక 5గురు ఉన్నారు. నోబెల్ అవార్డు వచ్చిన భారత సంతతికి చెందిన వ్యక్తులు కూడా ఒక 5గురు ఉన్నారు. అందులో ఒకటి 1968, 1968లో హరిగోవింద ఖురానాకు వచ్చింది. హరిగోవింద ఖురానాకు వైద్య శాస్త్రంలో నోబెల్ అవార్డు వచ్చింది. రెండవది 1983లో వచ్చింది, 1983లో వచ్చింది సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. ఆయనకు ఫిజిక్స్లో నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత 2001లో వచ్చింది విఎస్ నైపాల్కి వచ్చింది. వీళ్ళందరూ కూడా భారత సంతతికి చెందిన వ్యక్తులు. లిటరేచర్లో వచ్చింది. ఆ తర్వాత 2009లో వచ్చింది వెంకట రామకృష్ణన్కి వచ్చింది రసాయన శాస్త్రంలో. ఆ తర్వాత 2019లో వచ్చింది అభిజిత్ ముఖర్జీ, ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు రావడం జరిగింది. ఈ 5గురు భారత సంతతికి చెందిన వాళ్ళు, ఈ 5గురు ఇండియన్స్. ఈ నోబెల్ అవార్డు వచ్చిన మొదటి మహిళ ఎవరంటే మేడమ్ క్యూరీ. నోబెల్ అవార్డు వచ్చిన మొట్టమొదటి మహిళ మేడమ్ క్యూరీకి 1903లో నోబెల్ అవార్డు వచ్చింది ఫిజిక్స్లో. ఆ మేడమ్ క్యూరీ నోబెల్ అవార్డు 2 సార్లు వచ్చిన మొదటి మహిళ మేడమ్ క్యూరీ.
మేడం క్యూరీకి 1903లో ఫిజిక్స్లో వస్తే 1911లో కెమిస్ట్రీలో వచ్చింది, రసాయన శాస్త్రంలో వచ్చింది. నోబెల్ అవార్డు పొందిన మొదటి ఆఫ్రికన్ మహిళ. నోబెల్ అవార్డు వచ్చిన మొట్టమొదటి ఆఫ్రికన్ మహిళ ఎవరంటే వంగారి మాతాయి. నోబెల్ అవార్డు వచ్చిన మొట్టమొదటి ఆఫ్రికన్ మహిళ వంగారి మాతాయి. ఆఫ్రికన్ మహిళ వంగారి మాతాయి. వంగారి మాతాయికి 2004లో వచ్చింది. ఏ దేశం అంటే కెన్యా దేశానికి చెందిన మొదటి ముస్లిం మహిళ అయితే షిరన్ ఎబాది. షిరన్ ఎబాదికి 2003లో వచ్చింది. ఏ దేశం అంటే ఇరాన్. వీళ్ళిద్దరికి కూడా శాంతిలోనే వచ్చింది. ఓకే, ఆ నోబెల్ అవార్డు గురించి ఈ పాయింట్స్ అని మనకి ఇప్పుడు ఎందుకు వచ్చినాయంటే, నోబెల్ అవార్డుకి వచ్చిన వ్యక్తి రీసెంట్గా మరణించాడు. మారియో వర్గస్ లోసా అనే వ్యక్తి మరణించాడు. ఆయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే పెరు దేశం. మనం ఆ పెరు రాజధాని ఏదా అంటే లీమా. పెరు క్యాపిటల్ ఏదా అంటే లీమా. ఆ పెరు దేశ అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు, దీనా బోల్ ఆర్టే. దీనా బోల్ ఆర్టే అనే వ్యక్తి పెరు దేశ అధ్యక్షుడు. దీనా బోల్ ఆర్టే పెరు దేశ అధ్యక్షుడైన. ఆ పెరు యొక్క కరెన్సీ పెరువియన్ సోల్ అనేది పెరు దేశం యొక్క కరెన్సీ. ఆ పెరు దేశంలోనే రీసెంట్గా డెంగ్యూ వ్యాధి కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కూడా విధించడం జరిగింది. ఆ పెరు దేశంలోనే 2024లో ఎపెక్ సదస్సు జరిగింది. ఏపీఈసి ఎపెక్, ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. 2024లో ఎపెక్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే పెరులో జరిగింది. ఆ 2024లోనే ఏ వ్యాధి కారణంగా అంటే డెంగ్యూ వ్యాధి. డెంగ్యూ వ్యాధి అనేది ఆడ ఎడిస్ దోమ వల్ల వస్తుంది. అదే బోధకాలు మెదడు వ్యాపు అయితే ఆడ క్యూలెక్స్ దోమ వల్ల వస్తుంది. అదే మలేరియా అయితే ఆడ ఎనాపిలిస్ దోమ వల్ల వస్తుంది. ఆ మలేరియా ఆడ ఎనాపిలిస్ దోమ వల్ల వస్తుందని కనుగొన్నది ఎవరంటే సర్ రొనాల్డ్ రాస్ 1897 ఆగస్టు 20వ తారీఖున కనుగొన్నాడు. కాబట్టి ఆగస్టు 20 దోమల దినమైంది, ఏప్రిల్ 25 మలేరియా దినమైంది. ఆ ఆగస్టు 20 ఎవరి జయంతి అని అంటే రాజీవ్ గాంధీ జయంతి. 1944 ఆగస్టు 20న రాజీవ్ గాంధీ జన్మించడం జరిగింది. ఆ రాజీవ్ గాంధీ జన్మించిన ఆగస్టు 20న మనం జాతీయ సద్భావన దినంగా కూడా జరుపుకుంటున్నాం. మన ఇండియాలో అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయినవారంటే రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ ప్రధాని అయినప్పుడు ఆయన వయసు 42 ఇయర్స్. రాజీవ్ గాంధీ మరణించింది May 21. ఆ May 21నే జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినంగా జరుపుకుంటున్నాం. ఆయన 1991 May 21న మరణించడం జరిగింది. ఆ మలేరియా వ్యాధి ఆడ ఎనాపిలి దోమ వల్ల వస్తుందని చెప్పాం. ఆ మలేరియా రహిత దేశంగా రీసెంట్గా WHO జార్జియా అండ్ ఈజిప్ట్ దేశాలను ప్రకటించింది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ టాపిక్, కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్. సెకండ్ వన్, పోలాండ్ అత్యున్నత పురస్కారం. పోలాండ్ అత్యున్నత పురస్కారాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీ, పోలాండ్ యొక్క అత్యున్నత పురస్కారము ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రకటించడం జరిగింది. ఆ పోలాండ్ యొక్క అత్యున్నత పురస్కారం పేరు ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగల్. ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగల్ అనేది దీని యొక్క అత్యున్నత పురస్కారం. ఏ దేశం అంటే పోలాండ్ అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగల్ అనేది. అది ఎవరికి ఇచ్చారు ఇవ్వాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీకి ఇవ్వడం జరిగింది. ఏ దేశాన్ని? పోలాండ్ దేశాన్ని. ఎవరికి ఇచ్చారు? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇవ్వడం జరిగింది. మనకు మన పోలాండ్ రాజధాని ఏందో తెలుసు. పోలాండ్ రాజధాని వార్సా. ఆ పోలాండ్ యొక్క అధ్యక్షుడు ప్రధానమంత్రి డొనాల్డ్ టస్క్. పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇప్పుడు డొనాల్డ్ టస్క్ అనే వ్యక్తి ప్రజెంట్ పోలాండ్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తున్నాడు. డొనాల్డ్ టస్క్. ఆ పోలాండ్ అధ్యక్షుడే ఆండ్రేజ్ డూడా. అధ్యక్షుని పేరు ఆండ్రేజ్ డూడా అనేవాడు ప్రజెంట్ పోలాండ్ అధ్యక్షునిగా పనిచేస్తుంది. పోలాండ్ అధ్యక్షుడు అయితే ఆండ్రేజ్ డూడా, ప్రధానమంత్రి అయితే డొనాల్డ్ టస్క్, పోలాండ్ క్యాపిటల్ అయితే వార్సా. పోలాండ్ అత్యున్నత పౌర పురస్కారం ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగల్. అది ఎవరికి ఇచ్చారంటే ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీకి ప్రకటించడం జరిగింది. ఆ పోలాండే యుఎన్ఓ అన్నాం. యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆ యుఎన్ఓ స్థాపించినప్పుడు సభ్య దేశాలు ఏంటంటే 51 దేశాలు. ఆ 51వ దేశం ఏదంటే పోలాండ్. యుఎన్ఓ స్థాపించినప్పుడు సభ్య దేశాలు ఏంటంటే 51 అన్నాం. ఆ 51వ దేశం ఏదంటే పోలాండ్. మరి ప్రజెంట్ యుఎన్ఓలో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయంటే 193 ఉన్నాయి. 193 దేశాలు ఉన్నాయి. ఆ 193వ దేశం ఏదంటే దక్షిణ సుడాన్ అనేది 193వ దేశం. అదే 192వ దేశం ఏదంటే మాంటినిగ్రో 192.
అదే 191 అయితే తూర్పు తైమూరు, అదే 190 అయితే స్విట్జర్లాండ్. దీంట్లో యుఎన్ఓలో అంటే యుఎన్ఓ ఏర్పాటు చేసినప్పుడు 51 సభ్య దేశాలు అంటే 51వ దేశం పోలాండ్. ఆ పోలాండ్ అత్యున్నత పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగల్ అనే దాన్ని రీసెంట్ గా ఉక్రెయిన్ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది, ఆయన జెలెన్స్కీ. ఓకే, ఇది ఒక పాయింట్. ఏప్రిల్ 15 కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇదొకటి. నెక్స్ట్ మరొకటి చూద్దాం. భూభారతి పైలట్ మండలాలు. తెలంగాణలో రీసెంట్ గా భూభారతి అనే ఒక పోర్టల్ ప్రారంభించడం జరిగింది. భూభారతికి సంబంధించిన డీటెయిల్స్ ఏంది? రీసెంట్ గా 4 మండలాలను ఎంపిక చేశారు. అది ఏ జిల్లాలోని మండలాలను ఎంపిక చేశారు అనే వాటి డీటెయిల్స్ గురించి ఒకసారి చూద్దాం. తెలంగాణకు సంబంధించిన ఇష్యూ అది. దీన్ని ఒకసారి డిస్కషన్ చేద్దాం. భూభారతి రెవెన్యూ పోర్టల్ ను రీసెంట్ గా 4 మండలాల్లో ప్రారంభించారు. భూభారతి రెవెన్యూ పోర్టల్ తెలంగాణలో రీసెంట్ గా 4 మండలాలను ప్రకటించారు. ఈ 4 మండలాల్లో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. ఈ భూభారతి అనేది పోర్టల్ దేనికి సంబంధించింది అంటే రాష్ట్రంలో భూమి యొక్క భూమి భద్రతను బలోపేతం చేయడం అండ్ మరియు భూమి రికార్డులలో పారదర్శకతను తీసుకురావడం ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ భూభారతి పోర్టల్లో రీసెంట్ గా 4 మండలాల్లో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. అందులో ఏ జిల్లాలో అంటే ఒకటి ఖమ్మం జిల్లాలో ఏ మండలం అంటే నేలకొండపల్లి. ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలో ఈ పోర్టల్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఫస్ట్ ఖమ్మం ఒకటి. ఆ తర్వాత రెండవది నారాయణపేట జిల్లా ఒకటి. ఈ నారాయణపేట జిల్లాలో మద్దూర్ అనే మండలం, మద్దూరు మండలంలో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. సెకండ్. నెక్స్ట్ మూడవ జిల్లా ఏదంటే ములుగు జిల్లాలో వెంకటాపురంలో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. నెక్స్ట్ మరొకటి నాలుగోది ఏదంటే కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం. ఈ 4 మండలాల్లో ఏ జిల్లా? కామారెడ్డి జిల్లా, లింగంపేట. ఈ 4 మండలాల్లో భూభారతి పోర్టల్ ను ప్రారంభించబోతున్నారు. ఫస్ట్ ప్రయోగాత్మకంగా ఈ 4 మండలాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. భూభారతి అంటే మనం ఇప్పుడే డిస్కషన్ చేశాం. భూభద్రతను బలోపేతం చేయడం మరియు భూమి రికార్డులలో పారదర్శకతను తీసుకురావడం ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్. ప్రతి మంత్ కూడా ఐసీసీ మంత్ అవార్డ్స్ ఇస్తుంది. అంటే ఇప్పుడు మార్చి మంత్ లో ఎవరైతే బెస్ట్ పర్ఫామ్ చేసినారో క్రికెట్ లో, ఆ మార్చి మంత్ లో బెస్ట్ పర్ఫామ్ చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్లేయర్లలో మెన్స్ కేటగిరీలో ఒకరిని, ఉమెన్స్ కేటగిరీలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. ఆ మార్చికి సంబంధించింది ఏప్రిల్ రీసెంట్ గా అనౌన్స్ చేయడం జరిగింది. మార్చి మంత్ లో బెస్ట్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ మార్చి మంత్ లో పురుషుల కేటగిరీలో అయితే మన ఇండియానికి వచ్చింది. ఎవరు? శ్రేయస్ అయ్యర్ ను సెలెక్ట్ చేయడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు మార్చి నెలలో శ్రేయస్ అయ్యర్ ప్రకటిస్తే, మహిళల్లో అయితే జార్జియా వాల్ కు ప్రకటించడం జరిగింది. జార్జియా వాల్ ఏకదేశం అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందిన జార్జియా వాల్ మహిళల కేటగిరీ. పురుషుల్లో అయితే శ్రేయస్ అయ్యర్. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఏ మంత్ కు సంబంధించి అంటే మార్చి 2025 మార్చి మంత్ లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు. ఇప్పటి వరకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు 8 మంది భారతీయులకు వచ్చింది. ఇప్పటివరకు 8 మెంబర్స్కి వచ్చింది. ఇప్పుడు టోటల్ గా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ఇప్పటి వరకు 8 మంది భారతీయులకు వచ్చింది. ఆ 8 మంది భారతీయుల్లో ఫస్ట్ శుభమన్ గిల్ 3 సార్లు ఐసీసీ మంత్ అవార్డు గెలుపొందాడు. శుభమన్ గిల్ 3 సార్లు. శ్రేయస్ అయ్యర్ కు 2 టైమ్స్ వచ్చింది ఐసీసీ మంత్ అవార్డు. శ్రేయస్ అయ్యర్ కు 2 టైమ్స్ వచ్చింది. విరాట్ కోహ్లీకి కూడా వచ్చింది. విరాట్ కోహ్లీ కూడా 1 టైం రావడం జరిగింది. 1 టైం వచ్చింది. అలానే రిషబ్ పంత్ కూడా 1 టైం వచ్చింది. అలానే రవిచంద్రన్ అశ్విన్ కూడా 1 టైం. కూడా 1 టైం సెలెక్ట్ కావడం జరిగింది. అలానే భువనేశ్వర్ మన బౌలర్ భువనేశ్వర్ కూడా 1 టైం సెలెక్ట్ కావడం జరిగింది. భువనేశ్వర్. ఆ తర్వాత మరొక ప్లేయర్ ఎవరంటే యశస్వి జైస్వాల్ 1 టైం ఐసీసీ మంత్ అవార్డుకు సెలెక్ట్ కావడం జరిగింది. జైస్వాల్ అనే వ్యక్తి. ఆ తర్వాత బూమ్రా 2 టైమ్స్ సెలెక్ట్ అయ్యాడు. 2 టైమ్స్ 2 సార్లు. ఇలా 8 మంది ప్లేయర్స్ కి ఇప్పటి వరకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వచ్చింది. ఎక్కువ సార్లు వచ్చింది శుభమన్ గిల్ కి 3 టైమ్స్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్ కి 2 టైమ్స్ వచ్చింది. బూమ్రాకు 2 టైమ్స్ వచ్చింది. విరాట్ కోహ్లీ, పంత్, అశ్విన్ అండ్ భువనేశ్వర్ అండ్ జైస్వాల్ వీళ్ళకు 1 టైం రావడం జరిగింది. అంటే రీసెంట్ గా 2025 మార్చి మంత్
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు ఎవరికి ఇచ్చారంటే శ్రేయస్ అయ్యర్. ఉమెన్స్ కేటగిరీలో అయితే జార్జియా వాల్. ఏ కంట్రీ అంటే ఆస్ట్రేలియా దేశాన్ని. మనం నిన్నటి క్లాసులో చెప్పుకున్నాం కూడా. ఐసీసీ అంటే ఏంది? ఐసీసీ మెన్స్ క్రికెట్ చైర్మన్ గా, కమిటీ చైర్మన్ గా సౌరవ్ గంగూలీ మళ్ళీ తిరిగి ఎన్నికాడని, ఐసీసీ చైర్మన్ అయితే జైషా అని, ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్లో ఉందని, ఐసీసీ ఏర్పాటు చేసింది 1909 జూన్ 15 ఏర్పాటు చేశారని మనం నిన్నటి క్లాసులో డిస్కషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మళ్ళీ ఇప్పుడు అప్డేట్ పాయింట్ ఏంటంటే ఇది. ఇలా మీకు ప్రతి పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరేం చేస్తారంటే ఏముందిలే, మామగారికి ఏం పని ఉంది, బాబాయ్కి ఏం పని ఉంది, వాడు చెప్తుంటే వాడు టైంపాస్, మనం చూద్దాం అంతే, టైంపాస్ జస్ట్ వానికి లైక్ కొట్టద్దు, వాడిని షేర్ చేయొద్దు, వాడు అంతే ఇంకా వాడిని అని అట్నే వేసేద్దామని. నాకు బాధ అంటే ఒకటే, నాకు ఏం బాగాని ఏం చదువులు రాకుండా ఏం రాకుండా గొప్ప గొప్పలు అయిపోతారు. మనకి ఇంత ఉంచుకొని కూడా మనకి ఇన్ని అడుగు పడిపోతాం. అయినా దానికి బాధ ఏం లేదు. నలుగురు నమ్మి చూసినా చాలా వాళ్ళ జీవితాలు గ్యారెంటీ మారుస్తాను నేను. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక వాయిద్యం చదువు, ఇది తప్ప మనకి ఏం రాదు. ఇక నేను అన్ని సబ్జెక్టులు చదువుతాను. అందుకనే ఒక వీడియో చేయడానికి 5 నిమిషాలు 10 నిమిషాలు, ఒకరు అర్ధ గంటల పేపర్ కట్ చేసుకొని వచ్చి అతికించుకొని చెప్పుకుంటారు. మన అట్లుండదు. మినిమం ఒక 4 అవర్స్ నేను దాన్ని కంటెంట్ తీసుకోవాలి. ఆ 4 అవర్స్ని అన్ని రకాలుగా పరిశోధన చేసి అప్పుడు వచ్చి నేను మీ క్లాస్ స్టార్ట్ చేస్తాను. అర్థం చేసుకోండి మహానుభావులు. మహిళా రోదసీ యాత్ర 2025 ఏప్రిల్ 14వ తారీఖున 6 మహిళలు రోదసీ యాత్ర చేయడం జరిగింది. 6 మహిళలు రోదసీ యాత్రకి వెళ్ళిపోవడం జరిగింది. ఒక 11 నిమిషాల పాటు వాళ్ళు ఆ రోదసీలో అంటే అంతరిక్షంలో దగ్గర ప్రయాణించి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఎప్పుడంటే ఏప్రిల్ 14వ తారీఖున వాళ్ళు అంతరిక్షంలోకి అంటే రోదసీ యాత్ర చేయడం జరిగింది. ఆ 6 మహిళలు న్యూ షెపర్డ్ అనే వ్యోమ నౌకలో వెళ్ళడం జరిగింది. న్యూ షెపర్డ్ అనే వ్యోమ నౌకలో వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఈ బ్లూ ఆరిజిన్ సంబంధించిన సంస్థ బ్లూ ఆరిజిన్ సంస్థకి ఇది 11వ అంతరిక్ష యాత్ర. ఏ సంస్థ అంటే బ్లూ ఆరిజిన్ సంస్థకు ఇది 11వ అంతరిక్ష యాత్ర. ఈ 6 మహిళల్లో ఒక ఆమె మన అమెరికా వ్యాపార దిగ్గజం జెఫ్ బెజోస్ ఒక మ్యారేజ్ చేసుకోబోతున్నాడు ఇంకో 2 months లో. ఆమె కూడా ఈ అంతరిక్ష యాత్రలో పాల్గొనడం జరిగింది. ఆ 6 మహిళల పేర్లు మనకి ఇప్పుడు కావాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది 6 మహిళలు 2025 ఏప్రిల్ 14వ తారీఖున రోదసీ యాత్ర చేశారు. ఏ నౌకలు అంటే న్యూ షెపర్డ్ అనే వ్యోమ నౌకలో ఈ యాత్ర కొనసాగింది. ఎక్కడి నుంచి అంటే పశ్చిమ టెక్సాస్ నుంచి ప్రారంభించారు. ఎక్కడ బయలుదేరిందంటే ఈ యాత్ర పశ్చిమ టెక్సాస్ నుండి ఈ యాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర దాని తర్వాత ఇందులో 6 మహిళలు ఉన్నాం. అందులో ఒక ఆమె లారెన్ షామ్చెజ్ ఈమె జెఫ్ బెజోస్ మ్యారేజ్ చేసుకోబోతున్నామా. ఈమె ఒక ఆమె లారెన్ షామ్చెజ్ అనే ఒక ఆమె. రెండో ఆమె కేతీ పెర్రీ అనే ఒక మహిళ. ఈమె కూడా ఒక రోదసీ యాత్రలో పాల్గొన్న ఒక మహిళ కేతీ పెర్రీ. తర్వాత మూడో మహిళ గేల్ కింగ్ అనే ఒక మహిళ ఉంది. ఆ తర్వాత 4వ మహిళ పేరు కెరియన్ ప్లిన్ అనే మహిళ. కెరియన్ ప్లిన్ అనే ఒక మహిళ. ఆ తర్వాత 5వ ఆమె పేరు అముండా యంగువెన్ అనే ఒక మహిళ ఉంది. ఈ 6 అంతరిక్షంలోకి పోయారు. ఆ 6వ మహిళ పేరు ఏమయ్యానంటే ఐషా బోవ్ అనే మరొక మహిళ. ఈ 6 మహిళలు రోదసీ యాత్ర చేసిన వాళ్ళు. లారెన్ శామ్చెజ్, కేతీ పెర్రీ, గేల్ కింగ్, కెరియన్ ప్లిన్, అమండా యంగువెన్ అండ్ ఐషా బోవా వీళ్ళు న్యూ షెపర్డ్ అనే వ్యోమ నౌకలో రోదసీ యాత్ర చేశారు. 107 కిలోమీటర్ల ఎత్తుకెళ్ళి 107 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళారు వీళ్ళు. 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకొని 11 నిమిషాల పాటు ఈ యాత్ర కొనసాగించారు. 11 minutes అక్కడ యాత్ర చేయడం జరిగింది. ఎవరంటే ఈ 6 మహిళలు. ఎప్పుడంటే 2025 ఏప్రిల్ 14వ తారీఖున బ్లూ ఆరిజిన్ కు సంబంధించిన ఇది 11వ అంతరిక్ష యాత్ర. న్యూ షెపర్డ్ నౌకలో వెళ్ళారు. అమెరికా వ్యాపార దిగ్గజం జెఫ్ బెజోస్ యొక్క కాబోతున్న భార్య కూడా ఈ అంతరిక్ష యాత్రలో రోదసీ యాత్రలో పాల్గొనడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మరొకటి
చీతాలను కునో నేషనల్ పార్క్ నుండి గాంధీ సాగర్కు తరలింపిస్తున్నారు. కునో నేషనల్ పార్క్ ఉంది మధ్యప్రదేశ్లోనే, ఈ గాంధీ సాగర్ కూడా ఉంది ఎక్కడే అంటే మధ్యప్రదేశ్లోనే. ఈ కునో నేషనల్ పార్క్ నుండి మన చీతాలను ఎక్కడికి మారుస్తున్నారంటే గాంధీ సాగర్కు మారుస్తున్నారు. ఇది ఎన్టీసీఏ ఏర్పాటు చేసిన ఎన్టీసీఏ అంటే మనందరికీ తెలుసు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఆ ఎన్టీసీఏను 2005 డిసెంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. 2005 డిసెంబర్లో ఏర్పాటు చేస్తే ఈ ఎన్టీసీఏ ఏర్పాటు చేసిన చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ కునో నేషనల్ పార్క్ నుండి కొన్ని చీతాలను గాంధీ సాగర్కు తరలిస్తున్నట్టుగా గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయ అరణ్యానికి మార్చడానికి ఆమోదం తెలిపింది. మనం నమీబియా నుండి 8 చీతాలు తేవడం జరిగింది. సౌత్ ఆఫ్రికా నుండి 12 చీతాలు, మొత్తం 20 చీతాలు తీసుకొస్తే 8 ఏమో నమీబియా నుంచి తెచ్చాము, 12 ఏమో సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొస్తే అందులో 8 పెద్ద చీతాలు, 5 పిల్లలు చనిపోయాయి. 8 ఏమో పెద్ద చీతాలు మరణించాయి, 5 చిన్న పిల్లల చీతాలు మరణించడం జరిగింది. ప్రజెంట్ ఉన్నది మాత్రం 17 ఏమో అడవిలో ఫారెస్ట్లో ఉన్నాయి. 17 చీతాలు ప్రజెంట్ ఫారెస్ట్ అడవిలో ఉండడం జరిగింది. ఆ తర్వాత 9 అభయారణ్యంలో 9 చీతాలు ఉండడం జరిగింది. ప్రజెంట్ కొన్ని చీతాలను కునో నేషనల్ పార్క్ నుండి గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యానికి మార్చబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005లో ఏర్పాటు చేశారని 2005 డిసెంబర్లో ఏర్పాటు చేయండి. కునో నేషనల్ పార్క్ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. మన ఇండియాలో నేషనల్ పార్కులు ఎక్కువ ఉన్నది ఎక్కడంటే మధ్యప్రదేశ్లో 11 నేషనల్ పార్కులు ఉన్నాయి. తెలంగాణలో 3 నేషనల్ పార్కులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3 నేషనల్ పార్కులు ఉన్నాయి. మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏదంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఆ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే ఉత్తరాఖండ్లో ఉంది. 106వ నేషనల్ పార్క్ ఏదంటే రైమోనా నేషనల్ పార్క్ 106ది. అది ఎక్కడుందంటే అస్సాంలో ఉంది. నేషనల్ పార్కులు లేని రాష్ట్రం ఏదంటే పంజాబ్. ఇండియాలో నేషనల్ పార్కులు లేని రాష్ట్రం ఏదంటే పంజాబ్. ఇండియాలో మొట్టమొదటి రాష్ట్రపతి పాలన విధించబడే రాష్ట్రం ఏదంటే పంజాబ్లో మొట్టమొదటి ప్రెసిడెంట్ రూల్ 1951 జూన్ 29 విధించారు. రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్ అంటే 356 ఆర్టికల్. ఇప్పటివరకు రాష్ట్రపతి పాలన 134 సార్లు విధించారు. ఎక్కువ సార్లు ఎక్కడ అంటే మణిపూర్ 11. ప్రజెంట్ రాష్ట్రపతి పాలన ఎక్కడ కొనసాగుతుందంటే మణిపూర్లో కొనసాగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడంటే 1954లో, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడంటే 1973లో ఒకసారి, 2014లో ఒకసారి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. దాన్ని ప్రెసిడెంట్ రూల్ 356 ఆర్టికల్. నేషనల్ ఎమర్జెన్సీ అయితే 352, ఆర్థిక అత్యవసర పరిస్థితి అయితే 360 ఆర్టికల్, 360 ఆర్టికల్. ఓకే, రైట్, క్లియర్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ దినోత్సవం. హిమాచల్ ప్రదేశ్ అనేది మన ఇండియాలో 18వ రాష్ట్రం, 18th స్టేట్ ఇది హిమాచల్ ప్రదేశ్ అనేది. హిమాచల్ ప్రదేశ్ 1971 జనవరి 25వ తారీఖున 18వ రాష్ట్రంగా ఏర్పడింది. మరి జనవరి 25న ఏర్పడితే ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ టాపిక్ అంటే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవాన్ని ఏప్రిల్ 15న జరుపుకుంటారు. 1948 ఏప్రిల్ 15 అంటే ఈరోజు ఏప్రిల్ 15 అన్నట్టు. ఏప్రిల్ 15 1948. ఈరోజు అంటే ఈ వీడియో రేపు వస్తుంది కాబట్టి ఏప్రిల్ 15, రేపైతే ఏప్రిల్ 16 నాడు. ఏప్రిల్ 15 1946న ఈ హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడింది. ఆ హిమాచల్ ప్రదేశ్ అనేది ఫస్ట్ ఏర్పడినప్పుడు మన స్వతంత్ర భారతంలో ఒక ప్రావిన్స్గా ఏర్పడినందుకు గుర్తుగా ఏప్రిల్ 15 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్ అనేది స్వతంత్ర భారతంలో ఒక ప్రావిన్స్గా ఏర్పడినందుకు గుర్తుగా ఏప్రిల్ 15 హిమాచల్ ప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈసారి జరిగింది ఎన్నోదంటే 78వ దినోత్సవం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఎన్నోదంటే 78వ. 1948 ఏప్రిల్ 15వ తారీఖున మన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల విలీనంలో భాగంగా కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించబడింది. 1948 ఏప్రిల్ 15న కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తిస్తే దాన్ని రాష్ట్రంగా మార్చింది 1971 జనవరి 25న 18వ రాష్ట్రంగా గుర్తించడం జరిగింది. దీన్ని హిమాచల్ ప్రదేశ్. ఆ హిమాచల్ ప్రదేశ్ యొక్క అసెంబ్లీ స్థానాలు 68, లోక్సభ స్థానాలు అయితే 4, రాజ్యసభ స్థానాలు అయితే 3. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే సుఖ్వీందర్ సింగ్ సుక్కు అనే వ్యక్తి ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి. గవర్నర్ అయితే శివప్రతాప్ శుక్లా అనే వ్యక్తి ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్
గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి. ఆ హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే సిమ్లా. మనకు సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆలుగడ్డల పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే సిమ్లాలోనే ఉంది. ఆలుగడ్డల పరిశోధన కేంద్రం ఎక్కడుందంటే సిమ్లాలో ఉంది. ఆ హిమాచల్ ప్రదేశ్ యొక్క ఆయుర్వేద దినోత్సవం ఎన్నోదానంటే 78వ ఆయుర్వేద దినోత్సవం. మనం నిన్నటి క్లాస్లో చెప్పుకున్నాం. 2024లో ఫుట్బాల్కు సంబంధించి ఒక ట్రోఫీ ఉందన్నాం, సంతోష్ ట్రోఫీ. 2024లో జరిగిన సంతోష్ ట్రోఫీ ఎన్నోదంటే 78వది. ఆ 78వ సంతోష్ ట్రోఫీ విన్నర్ ఎవరంటే వెస్ట్ బెంగాల్. రన్నర్ అప్ ఎవరంటే కేరళ. ఎందుకు వచ్చింది 78 అంటే హిమాచల్ ప్రదేశ్ ఆయుర్వేద దినోత్సవం ఎన్నోది 78. 2024లో జరిగిన సంతోష్ ట్రోఫీ ఎన్నోది 78వది. అలానే గాంధీజీ 1930 మార్చి 12 నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు దండి సత్యాగ్రహం నిర్వహించాడు. ఆ దండి సత్యాగ్రహాన్ని గాంధీజీ ఎంతమందితో ప్రారంభించాడు? 78 మందితో ప్రారంభించాడు. ఎక్కడ? గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుండి. ఆ 78 మందిలో ఏకైక మహిళ అంటే సరోజిని నాయుడు. ఆ 78 మందిలో ఏకైక తెలుగువాడంటే ఎర్రనేని సుబ్రహ్మణ్యం. అప్పుడు వైస్రాయ్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు అంటే లార్డ్ ఇర్విన్. ఆ లార్డ్ ఇర్విన్ క్రిస్టియన్ వైస్రాయ్ అని కూడా పిలుస్తారు. ఆ దండి సత్యాగ్రహం సందర్భంగా గాంధీజీ ఎంపిక చేసిన మొదటి వ్యక్తిగత సత్యాగ్రహి అబ్బాస్ త్యాబ్జీ, రెండవ వ్యక్తిగత సత్యాగ్రహి సరోజిని నాయుడు. అదే 78 మరొక పాయింట్ ఏంటంటే 17వ లోక్సభలో ఇప్పుడున్నది 18వ లోక్సభ, 17వ లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య 78. ఇప్పుడు లోక్సభలో మహిళా ఎంపీలు 75. మూడు వరకు 74 ఉండే. రాహుల్ గాంధీ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు ఒక నియోజకవర్గానికి రిజైన్ చేశాడు, వయనాడు. ఆ వయనాడు నుంచి వాళ్ళ సిస్టర్ ఫోన్ చేసింది ప్రియాంక గాంధీ. ఆమె గెలుపొందడంతో ప్రజెంట్ 18వ లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య 75 అయిపోయింది. 74 కాస్త 75. మొట్టమొదటి లోక్సభలో మహిళా ఎంపీలు 22 మంది. ఎక్కువ మంది మహిళా ఎంపీలున్న లోక్సభ ఏంటంటే 17వది. తక్కువ మంది మహిళా ఎంపీలున్న లోక్సభ ఏంటంటే 6వది. ఆ 6వ లోక్సభకు ప్రధాని ఎవరంటే మొరార్జీ దేశాయ్. మన ఇండియాలో మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పడింది 6వ లోక్సభ. ఎవరు ప్రధానమంత్రి? మొరార్జీ దేశాయ్. ఏ ఇయర్ అంటే 1977, 1977. ఓకే, రైట్. ఇది నెక్స్ట్. డిస్కస్ త్రోలో ప్రపంచ రికార్డు సృష్టించాడు ఒక డిస్కస్ త్రో ప్లేయర్. లిథువేనియా దేశానికి చెందిన వ్యక్తి, లిథువేనియా దేశానికి చెందిన అథ్లెట్ మైకోలాస్ అలేఖానా. మైకోలాస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే లిథువేనియా దేశానికి చెందిన డిస్కస్ త్రో ప్లేయర్ అయిన లిథువేనియా దేశానికి చెందిన మైకోలాస్ అలేఖ్నా అనే వ్యక్తి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇక్కడ డిస్కస్ త్రోలో ఆయనే ప్రపంచ రికార్డును తిరగరాసుకోవడం జరిగింది. ఆ డిస్కస్ త్రో మొత్తం విసిరిన దూరం 74.89 మీటర్లు వేస్తే ఆ రికార్డుని మళ్ళీ ఆయనే రికార్డు సృష్టించడం జరిగింది. ఈసారి 75.56 మీటర్ల దూరాన్ని విసిరి డిస్కస్ త్రోలో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఆ డిస్కస్ ఫస్ట్ ఏంటంటే మైకోలాస్ అలేఖ్నా అనే ఏ ప్లేయర్ అంటే డిస్కస్ త్రో ప్లేయర్. ఏ దేశానికి చెందిన ప్లేయర్ అంటే లిథువేనియా. ఆయన రికార్డు సృష్టించాడు. తన రికార్డు తానే చెరిపేసుకున్నాడు. ఇంతకుముందు 74.89 మీటర్లు ఉండే, ఇప్పుడు 75.56 మీటర్ల దూరాన్ని విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే లిథువేనియా. ఆ లిథువేనియా క్యాపిటల్ మనందరికీ తెలుసు, విల్నియస్ అనేది లిథువేనియా యొక్క క్యాపిటల్. ఏంటంటే విల్నియస్ అనేది. ఇది ఒకటి వార్తల్లోకి వచ్చిన అంశాలు. నెక్స్ట్, లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం. ఈ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అనే పురస్కారం ఒక జపాన్ దేశానికి చెందిన పురస్కారం. జపాన్ దేశానికి సంబంధించిన పురస్కారం. ఒక భారతీయ వైద్యుడికి ఈ పురస్కారం రావడం అనేది ఫస్ట్ టైం. దువ్వూరి నాగేశ్వర రెడ్డికి వచ్చింది. డి నాగేశ్వర రెడ్డి వ్యక్తి వచ్చింది. ఈయన ఫేమస్ గ్యాస్ట్రాలజిస్ట్, మన ఇండియాలోనే ఫేమస్ గ్యాస్ట్రాలజిస్ట్. ఆయనకి మొన్న 2025లో పద్మ విభూషణ్ పురస్కారం కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశం తరపున 3 పద్మ పురస్కారాలు పొందిన ఒకే ఒక వ్యక్తి ఈయనే. ఆయనకే రీసెంట్గా జపాన్ దేశానికి చెందిన లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఆయనకు ఎప్పుడెప్పుడు పురస్కారాలు వచ్చాయి ఏందనేది ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. ఒకసారి చూడండి. లెజెండ్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారం. ఈయన ఏఐజీ ఆసుపత్రి ఫౌండర్ అండ్ చైర్మన్. ఏఐజీ ఆసుపత్రి ఫౌండర్ అండ్ చైర్మన్. ఏఐజీ అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్. ఇది ప్రపంచంలోనే, మన ఆసియా ఖండం కాదు, ప్రపంచంలోనే. ఆయనకే లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారాన్ని ఇచ్చారు. ఫౌండర్ ప్లస్ చైర్మన్ ఈయనే.
ఆయనకు 3 పద్మ పురస్కారాలు వచ్చాయి. మన 3 పద్మ పురస్కారాల్లో 2002లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చారు ఈయనకు. 2016లో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చారు. 2025లో పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చారు. 3 పురస్కారాలు వచ్చినాయి. 3 పద్మ పురస్కారాలు వచ్చిన ఒకే ఒక వైద్యుడు ఎవరంటే దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి. డి నాగేశ్వర్ రెడ్డి అనే డాక్టర్, ప్రముఖ గ్యాస్ట్రాలజిస్ట్కి సంబంధించిన డాక్టర్ అయిన ఇది జపాన్ దేశానికి సంబంధించిన పురస్కారం. మనం నిన్ననే క్లాసులో చెప్పుకున్నాం. మళ్ళీ నిన్న పద్మ పురస్కారం గురించి నిన్న కూడా టాపిక్ వచ్చింది. ఓ గుజరాత్ కళాకారిణి మరణించిందని చెప్పినాం. ఆమె పేరు కుముదిని లకియా. ఈమె మరణించిందనో ఈమెకు 2025లో పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చారు. నిన్న చెప్పుకున్నాం మనం. ప్రముఖ గుజరాత్ కథక్ కళాకారిణి 2025 ఏప్రిల్ 12వ తారీఖున మరణించని చెప్పుకున్నాం. ఆమెకు కూడా పద్మ విభూషణ్ వచ్చింది మనం. 2025లో పద్మ పురస్కారాలు 139 మందికి ఇచ్చారు. 139 మందికి ఇస్తే అందులో 7గురికి పద్మ విభూషణ్, 19 పద్మభూషణ్ అండ్ 113 మందికి పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఒక ఇయర్లో పద్మ పురస్కారాలు 120కి మించి ఇవ్వకూడదు, కానీ 139 మందికి ఇచ్చారు. అయితే మరణాంతరం ఇచ్చిన వాళ్లకు విదేశీయులకు ఇచ్చిన వాటిని కౌంట్ చేయరు. ఈసారి విదేశీయులకు 10 మందికి ఇచ్చారు, మరణాంతరం 13 మందికి ఇచ్చారు. ఈ 2 తీస్తే 120 క్రాస్ కాదు. అందుకనే 120 మందికి క్రాస్ కావద్దు ఒక ఇయర్లో. కానీ ఈసారి 139 మందికి ఇస్తే అందులో ఒక వ్యక్తి పద్మ విభూషణ్ పొందిన వ్యక్తి డి నాగేశ్వర్ రెడ్డి. ఆయనకే జపాన్ దేశానికి చెందిన లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. వార్తల్లో ఉన్న అంశాల్లో భాగంగా ఇది కూడా ఒక పాయింట్. అందరు లైక్ చేయండి వీడియోని కంపల్సరీ. ఇటలీ డిప్యూటీ ప్రధాని ఆంటోనియో తలాని భారత్లో పర్యటించాడు. రీసెంట్గా ఇటలీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆంటోనియో తలాని, ఇటలీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియాలో పర్యటించడం జరిగింది. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు? ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని. ప్రజెంట్ ఒక మహిళ ఇటలీ ప్రైమ్ మినిస్టర్గా చేస్తుంది. ఇటలీ ప్రధానమంత్రి అయితే ఎవరు? సెర్గియో మాటరెల్లా ఇటలీ అధ్యక్షునిగా పనిచేస్తున్న వ్యక్తి. ఇటలీ క్యాపిటల్ ఏదంటే రోమ్. ఇటలీ కరెన్సీ ఏంటంటే యూరో. ఆ ఇటలీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆంటోనియో తలాని భారత్లో పర్యటిస్తే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ ఐఎంఈఈసి ఇండో మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ మరియు జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ జేఎస్ఏపి జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ ఈ రెండింటి ద్వారా 2025-29 ద్వారా వాణిజ్యం, రక్షణ అండ్ క్లీన్ ఎనర్జీ మరియు ఈక్విటీలో కనెక్టివిటీలో సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఈ 2 దేశాల మధ్య ఒప్పందం జరిగింది. ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ మరియు జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ ఈ రెండింటి ద్వారా 2025-29 ద్వారా వాణిజ్యం, రక్షణ, క్లీన్ ఎనర్జీ మరియు కనెక్టివిటీలలో సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఒప్పందం జరిగింది. ఎవరంటే వచ్చిన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఆంటోనియో తలాని. మన ప్రధాని నరేంద్ర మోడీ 2024 జూన్ 9వ తారీఖున 3వసారిగా ప్రధానిగా పనిచేశాడు, ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ ఏ కంట్రీకి వెళ్ళాడు? ఇటలీ దేశంలోనే సందర్శించడం జరిగింది. ఎందుకు? ఆ ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మన ప్రధాని ఆహ్వానించింది. G7 సమిట్కి హాజరైనాడు. గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్, ఇండస్ట్రియల్ డెవలప్డ్ కంట్రీస్, ప్రపంచంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల సంస్థని G7 అంటారు. ఆ G7 సమిట్కు మన ప్రధాని హాజరయ్యాడు. ఎప్పుడు జరిగింది? 2024 జూన్ 13 నుండి 15 వరకు 50వ G7 సదస్సు జరిగింది. ఆ 50వ G7 సదస్సుకు మన ప్రధాని కూడా ఆహ్వానించడం జరిగింది. మనకు సభ్యత్వం లేకుండా మనం ఆహ్వానించడం జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే ఇటలీలోనే జరిగింది. మళ్ళీ సదస్సు కూడా జరిగింది ఎక్కడంటే ఇటలీలోనే. అలానే 2025లో 51వ G7 సదస్సు ఎక్కడ జరగబోతుందంటే కెనడా. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, కెనడా ఈ 7 దేశాలకు G7లో సభ్యత్వం ఉంది. అంటే G7 సమిట్ ఎక్కడ జరిగిందంటే 2024లో ఇటలీ. మన ప్రధాని 3వసారి ప్రధాని అయిన తర్వాత మొదటి విదేశీ పర్యటన ఏదంటే ఇటలీ. ఆ ఇటలీలోనే 2026లో ఒక గేమ్ జరగబోతున్నాయి. 2026లో 25వ వింటర్ ఒలింపిక్స్
2026లో 25వ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడంటే ఇటలీ. మళ్ళీ 2030లో 26వ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ అంటే ఫ్రాన్స్. మళ్ళీ 2034లో 27వ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ అంటే అమెరికాలో జరగబోతుంది. అసలు వింటర్ ఒలింపిక్స్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1924లో ఫస్ట్ వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ అంటే ఫ్రాన్స్లో జరిగినాయి. మొట్టమొదటి వింటర్ ఒలింపిక్స్ 1924లో ఎక్కడ జరిగినాయి అంటే ఫ్రాన్స్. ఇవన్నీ కూడా మనం ఇటలీకి సంబంధించిన పాయింట్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఆ ఇటలీకి సంబంధించి మరొక పాయింట్, ఇటలీ యాత్రికుడు మార్కో పోలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించాడు. ఇటలీ యాత్రికుడు మార్కో పోలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించినప్పుడు కాకతీయులు పరిపాలిస్తుంది ఎవరంటే రాణి రుద్రమాదేవి. ఆ రాణి రుద్రమాదేవి యొక్క భర్త పేరే చాణక్య వీరభద్రుడు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పాలకుడు. ఆ రాణి రుద్రమాదేవి యొక్క సోదరి పేరు గణమాంబ. ఆ రాణి రుద్రమాదేవి యొక్క తండ్రి పేరు గణపతి దేవుడు. ఆ గణపతి దేవుడు కాకతీయుల్లో గొప్పవాడు. ఆ గణపతి దేవుడు యొక్క సేన రేచర్ల రుద్రుడు. ఆ రేచర్ల రుద్రుడే పాలంపేటలో రామప్ప టెంపుల్ 1213లో కట్టాడు. ఆ కాకతీయులో చివరి వాడు రెండవ ప్రతాపరుద్రుడు. ఆ రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించింది మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ మహమ్మద్ బిన్ తుగ్లక్ అసలే జూనా ఖాన్. ఆ జూనా ఖాన్ వరంగల్కు సుల్తాన్పూర్ అనే పేరు పెట్టాడు. ఆ కాకతీయ సామ్రాజ్యం అంతరించింది 1323లో అంతరించింది. ఆ మహమ్మద్ బిన్ తుగ్లకే వ్యవసాయ రుణాలను జారీ చేసిన మొదటి ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ వ్యవసాయ రుణాలు రద్దు చేసింది, తక్కవి అనే వ్యవసాయ రుణాలు రద్దు చేసింది ఫిరోజ్ షా తుగ్లక్. అది ప్రారంభించింది మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆ మహమ్మద్ బిన్ తుగ్లకే బిరుదు జూనా ఖాన్ వాళ్ళ ఫాదరే గియాజుద్దీన్ తుగ్లక్. ఆ గియాజుద్దీన్ తుగ్లక్ అసలు పేరే గాజీ మాలిక్. ఆ గాజీ మాలిక్ 1320లో తుగ్లక్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మరి ఇటలీ రాజధాని రోమ్లో 2 సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. ఒకటి FAO ప్రధాన కార్యాలయం, 2 WFP ప్రధాన కార్యాలయం. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, WFP అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఇవి రెండు కూడా ఎక్కడ ఉన్నాయంటే ఇటలీ రాజధాని రోమ్లో ఉన్నాయి. ఈ WFPకే 2020లో నోబెల్ పీస్ అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఓకే, క్లియర్, రైట్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ఎస్సీ ఉపవర్గీకరణను అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం. ఎస్సీ ఉపవర్గీకరణ అమలుపరిచిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే తెలంగాణ ఎస్సీ ఉపవర్గీకరణను అమలుపరిచిన ఫస్ట్ స్టేట్ మన ఇండియాలో ఏదంటే తెలంగాణ. 59 ఉపకులాలను వాటి సాపేక్ష వెనుకబాటుతనం ఆధారంగా 3 గ్రూపులుగా విభజించడం ద్వారా 15% షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను పునర్నిర్మించడం లక్ష్యంగా పెట్టుకొని ఎస్సీ ఉపవర్గీకరణను అధికారికంగా అమలుపరిచిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఏదంటే తెలంగాణ. ఆ తెలంగాణలో 2025 ఏప్రిల్ 14న మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఎస్సీ ఉపవర్గీకరణను అమలుపరచడం జరిగింది. ఏ రాష్ట్రం అంటే తెలంగాణ. ఈ ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఎప్పుడంటే మార్చి 18న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. 2025 మార్చి 18న ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును తెలంగాణలో అసెంబ్లీ ఆమోదించింది మార్చి 18న. దాన్ని గవర్నర్ ఆమోదించింది ఎప్పుడంటే ఏప్రిల్ 8వ తారీఖున గవర్నర్ ఆమోదించింది. దాని మీద జీవో జారీ చేసింది ఎప్పుడంటే ఏప్రిల్ 14వ తారీఖున ఆ ఎస్సీ ఉపవర్గీకరణ మీద జీవోను జారీ చేయడం జరిగింది. అసలు ఈ ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఎస్సీ ఉపవర్గీకరణకు తీర్పు ఇచ్చింది ఎప్పుడంటే 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎస్సీ ఉపవర్గీకరణ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 2024 ఆగస్టు 1వ తారీఖున ఇస్తే 2024 అక్టోబర్లో నియమించబడిన ఏకసభ్య కమిషన్ పేరు ఏంటంటే జస్టిస్ షమీం అఖ్తర్. దీని మీద నియమించిన కమిషన్ ఏంటంటే జస్టిస్ షమీం అఖ్తర్ అనే ఏకసభ్య కమిషన్ నియమించారు. ఓకేనా. ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును అమలుపరిచిన జీవో జారీ చేసిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఏదంటే తెలంగాణ. ఓకే, ఇది ఏప్రిల్ 15కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్. అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. జై హింద్.